హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్కే ప్రాపర్టీస్. నేను మీ శివకృష్ణ. ఈరోజు మీ ముందుకి బ్రాండ్ న్యూ నార్త్ ఫేసింగ్ హౌస్ అయితే సేల్కి తీసుకువచ్చాను. ఎలివేషన్ చూశారు కదా, ఎలివేషన్ అనేది చాలా నీట్గా బ్యూటిఫుల్గా ఎలివేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. రోడ్ నుంచి ర్యాంప్ హైట్ కూడా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మనకి చెట్లకు కూడా గార్డెనింగ్ చాలా బాగా చేయించడం అయితే జరిగింది. గేట్స్ చూశారు కదా, గేట్స్ కూడా చాలా పెద్దగా వచ్చాయి. మనకి వెయిట్ ఉన్న గేట్స్ అండి. మనకి కంప్లీట్గా పిల్లర్స్ కూడా గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. పిల్లర్స్ గ్రానైట్ చూసుకోవచ్చు. క్వాలిటీ విషయంలో ఏమాత్రం తగ్గకుండా మనకి హౌస్ అనేది బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. పిల్లర్స్ కూడా గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ఇక్కడే బోర్ పాయింట్, అదేవిధంగా దాని పక్కనే స్టోరేజ్ ట్యాంక్ అయితే కలిగి ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీకు గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ ఏరియా అయితే కవర్ చేస్తున్నాను చూడండి. పార్కింగ్ ఏరియా అనేది చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి 2 కార్లు పట్టేంత పార్కింగ్ స్పేస్ అయితే ఉంటుంది. కంప్లీట్గా ఫ్లోరింగ్ వచ్చేసరికి గ్రానైట్ ఫినిషింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి ఒక సింగిల్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. విశాలమైన పార్కింగ్ అయితే కలిగి ఉంటుంది. మెయిన్ ఎంట్రన్స్లో టేక్ డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీకు ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 1 BHK హౌస్ అనేది కవర్ చేస్తున్నాను చూడండి. ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి చిన్న హాల్ అయితే ఉంటుంది. రెడీ టు మూవ్ హౌస్ ఫ్రెండ్స్. మనకి గృహప్రవేశానికి రెడీగా ఉన్న ఇల్లు అయితే మీకు సేల్కి తీసుకురావడం జరిగింది. కామన్గా ఒక వాష్రూమ్, అదేవిధంగా ఒక బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫాల్ సీలింగ్ డిజైన్స్ కూడా చాలా అందంగా ప్రొవైడ్ చేశారు. ఖర్చుకి ఏమాత్రం వెనకాడకుండా ఈ హౌస్ అనేది అద్భుతంగా క్వాలిటీ కన్స్ట్రక్షన్ కలిగిన హౌస్ అయితే మీకు సేల్కి తీసుకువచ్చాను. ఇక్కడ వచ్చేసరికి మనకి కామన్గా ఒక వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ఇన్సైడ్ మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లో కానీ, అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో కానీ కంప్లీట్గా రాయల్ పెయింట్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా అవుట్ సైడ్ వచ్చేసరికి ఎపెక్స్ అల్టిమా పెయింట్స్ అయితే యూజ్ చేశారు. మనకి ఇక్కడే ఒక వాష్ ఏరియా, అదేవిధంగా బ్యాక్ సైడ్ మీకు గల్లీ కూడా 18 ఇంచుల గల్లీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మంచి హౌస్ అండి. ఎకానమీ బడ్జెట్లోనే ఉంది, సేల్ చేస్తున్నారు. త్వరపడండి. లొకేషన్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ మీకు వీడియో చివరిలో చెప్తాను, ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. కంప్లీట్గా మనకి యూపీవీసీ షీట్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది గల్లీలో. ఒకసారి మీకు ఫస్ట్ ఫ్లోర్లో ప్లాన్ కూడా కవర్ చేసి చూపిస్తాను. మనకి స్టెప్స్ కింద కూడా ఒక వాష్ ఏరియా, అదేవిధంగా వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సైడ్కి వచ్చేసరికి స్టెప్స్కి ఎస్ఎస్ రైలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. నార్మల్గా వచ్చేసరికి రౌండ్ టైప్ ఇస్తారు కదా, ఇది వచ్చేసరికి మీకు స్క్వేర్ టైప్లో ఇవ్వడం జరిగింది. దీనికి కాస్ట్ ఆల్మోస్ట్ రౌండ్కి కంపేర్ చేసుకుంటే 2 to 3 times కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. స్టెప్స్కి కంప్లీట్గా గ్రానైట్ ఫినిషింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. డిజైన్స్ కూడా చాలా అందంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. స్టెప్స్ విత్ కూడా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. నడవడానికి కూడా చాలా బాగుంది. 150 square yards నార్త్ ఫేసింగ్ అండి. 30 into 45 డైమెన్షన్స్ అయితే కలిగి ఉంటుంది. మనకి ఫస్ట్ ఫ్లోర్లో ప్లాన్ అయితే కవర్ చేసి చూపిస్తాను చూడండి. బాల్కనీ ఏరియా చూశారు కదా, బాల్కనీ ఏరియా కూడా చాలా విశాలంగా వచ్చింది. మెయిన్ ఎంట్రన్స్లో డోర్ వచ్చేసరికి టేక్ వుడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మీకు ఫస్ట్ ఫ్లోర్లో ప్లాన్ విశాలమైన హాల్ అయితే కలిగి ఉంటుంది. హాల్లో యూజ్ చేసిన ఫాల్ సీలింగ్లో ఉన్న డిజైన్స్ కూడా చాలా అందంగా ప్రొవైడ్ చేశారు. మనకి విండోస్, యూపీవీసీ విండోస్, అదేవిధంగా కంప్లీట్గా గ్రానైట్ పట్టీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫోటో ఫ్రేమ్ టైపు ఇక్కడే మనకి టీవీ యూనిట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రైస్ పరంగా చూసుకుంటే 1,35,00,000 ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారు. ప్రైస్ అయితే మనకి సిట్టింగ్లో నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఇక్కడే దేవుడి గది, అదేవిధంగా ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. కంప్లీట్గా జెడ్ బ్లాక్ గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్లాట్ఫామ్కి మనకి విండోస్ కూడా చూసుకోవచ్చు, చాలా విశాలంగా వచ్చినాయి. విండోస్ కిచెన్లో కూడా విశాలమైన గదులతోని విశాలంగా ఇల్లు అనేది ఉంది ఫ్రెండ్స్. మనకి 100% వాస్తో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మనకి పట్టీలు చూశారు కదా, సిమెంట్ ర్యాక్స్ కూడా చాలా విత్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. క్వాలిటీ కన్స్ట్రక్షన్ అండి. క్వాలిటీ విషయంలో ఏ మాత్రం తగ్గలేదు. ఇక్కడ దేవుడి గది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. వాష్రూమ్స్ కూడా చాలా ప్రీమియం టైల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వాష్రూమ్స్లోను మనకి ఫస్ట్ ఫ్లోర్లో కానీ, అదేవిధంగా గ్రౌండ్ ఫ్లోర్లో కానీ కంప్లీట్గా ఫ్లోరింగ్ అనేది మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా కూల్గా ఉంటుందండి సమ్మర్లో కూడా. మనకి ఇక్కడ సైడ్ చూసుకోవచ్చు, చాలా అందంగా ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఉంటుంది. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. మీకు అన్ని రూమ్స్ ఫస్ట్ ఫ్లోర్లో ప్లాన్ అయితే కవర్ చేసి చూపిస్తుందని చూడండి. మనకి వాష్రూమ్ పైన లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్కి ఈ హౌస్ ఉన్న లొకేషన్ వచ్చేసరికి ఇంద్రేశం లొకేషన్లో ఈ హౌస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంద్రేశం మెయిన్ దర్గా నుంచి ఎగ్జాక్ట్గా 1 kilometer డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఈ హౌస్ నుంచి మనకి పటాన్ చెరువు చూసుకుంటే ఎగ్జాక్ట్గా మనకి పటాన్చెరు బస్ స్టాండ్కి ఎగ్జాక్ట్గా 3.5 to 4 kilometer డిస్టెన్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా హైటెక్ సిటీకి చూసుకుంటే అరౌండ్ 23 kilometer డిస్టెన్స్ అయితే
ఉంటుంది ఫ్రెండ్స్. పైన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదండి, కాల్ చేయండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తాము. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో చాలా పోస్ట్ చేయడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి. మీకు ఎకానమీ బడ్జెట్లో సేల్ చేస్తున్నారు. ఈ హౌస్ మీద బ్యాంక్స్ అప్ టు 80% లోన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.